మాట్లాడుతుంటాం. సరే, ఆయన కోరిక, ఆయన భావజాలం జనసేన అధికారంలో రాదు, ఈ కూటమి అసలు గెలవదు, పవన్ కళ్యాణ్ గెలవడు అని చెప్పిన వెంకటరెడ్డి గారు ఆయన మాట నెరవేరలేదని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారనేది స్పష్టంగా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. అది వెంకటరెడ్డి గారికి కూడా తెలుసు. సరే, ఇకపోతే ఆయన ఏమన్నాడు అంటే ఆయన పాలనలో ఏంటంటే ఆ యజ్ఞానం ఎటకారం చిరంజీవి గారి పట్ల ఆయన 4.5 దశాబ్దాలలో సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఎవరి యొక్క ప్రోద్బలంతో ఆయన రాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వారసత్వంగా వచ్చి రాజకీయాలు చేయాలనుకున్నాడు. జగనన్న వదిలిన బాలం షర్మిలా గారు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే అధికారులు వచ్చారు. తర్వాత తన తల్లిని కూడా గౌరవంగా అధ్యక్షురాల నుంచి తీసేసి గౌరవంగా, తర్వాత సరస్వతి పవర్ ప్రాజెక్టులో కూడా 3 పేజీలు నోటీస్ ఇచ్చి నీకు అసలు వాటాను అని చెప్పి అన్నాడు. అది అందరికీ తెలిసిన అంశమే. నేను చెప్పేది ఏంటంటే వేగ్దాన్ అంటే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు, మెగా ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు పర్లేదు ఫ్లోర్ చూస్తున్నా లేదంటే ఇప్పుడు వ్యక్తిగత హననం చేస్తే వంశీకి ఏమైంది, 16 కేసులు ఉన్నాయారు, నటోరియస్ క్రిమినల్ అన్నారు, ఆయన రిమాండ్ విధించారు, నెక్స్ట్ ఇంకొకళ్ళు అంటున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పేదండి. ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేసి ఇప్పుడు ఇది చేసినంత మాత్రాన ఇప్పుడు ఆయన ఏజ్ఞానంగా చిరంజీవి గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల, అసలుకి జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు కూడా లేని ఆలోచనలు ఆయన తీసుకొస్తాడు. ఓకే, ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వేసినంత మాత్రాన ఆంధ్రజ్యోతి ఈనాడు యొక్క ప్రోత్సాహంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 21 సీట్లు గెలవలా. ఎక్కడ కూడా ఆయన చూపించకపోయినా ఆయన స్వయం కృషితో ఎదిగాడు, ఆయన ఇదాడు. రాధాకృష్ణ గారి సలహాల వల్ల, రామోజీరావు గారి సలహాల వల్ల, వాళ్ళ కుటుంబ సలహాల వల్ల ఆయన ఏమీ ఎదగల. ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని మీరు అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారో ఎదిగాడు. కాబట్టి వాళ్ళ సలహాలు ఆయన తీసుకోవాల్సిన అవసరంలా. ఇక్కడ హిందూ సనాతన సాంప్రదాయం అనే ఒక బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు వెళ్ళాలనేది 7 మాసాలు అహోరాత్రులు 15 గంటలు కష్టపడి 5 శాఖల మీద తన దృష్టి పెట్టి ఆయన పని చేసుకుంటే వెళ్ళే క్రమంలో ఆయన ఎప్పుడు వెళ్ళాలో ఏమండి తెలుగుదేశం పార్టీ పత్రికలు కాదు, నేను అంటలేదు. ఉచిత పలుకులు ఆయన పలికినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది. 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇస్తున్నారు, అమల్లో ఉన్నాయి. ఆంధ్రజ్యోతి సలహా, రాధాకృష్ణ సలహాలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన అవసరంలా. శ్రీనివాస్ గారు అవసరంలా. కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. ఇకపోతే మీరు చెప్పినట్టు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి వీళ్ళేం విడిపోరు అంటున్నారు. 50 సంవత్సరాలు కలిసి ఉండమంటున్నారు. విడిపోవాలి, విడగొట్టాలన్న ఆలోచన ఉన్నా వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం ఇక్కడ కనపట్ల. క్లారిటీగా ఉన్నారు. పదవి వ్యామోహం ఎవరికీ లేదు. ఆయన ఎక్కడ వెళ్ళాలా, 2వ రోజు వెళ్ళాలా, కేరళ వెళ్ళాలా, తమిళనాడు వెళ్ళాలనేది ఆయన వ్యక్తిగత విషయం. 7 నెలలు ఇప్పుడు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించింది వీళ్ళకి కనపట్టలేదా? గ్రామీణాభివృద్ధి 29 రాష్ట్రాల్లో 23వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చింది వీళ్ళకి కనపట్టలేదా? ఇవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఎందుకండి మెగా ఉన్నది ఉన్నట్టు చెప్తారేమో మెగా ఫ్యామిలీ మీద అభిమానం అని చెప్పి అంటాడు. వెంకటరెడ్డి గారికి జగన్ మీద అభిమానం ఉండి పాపం ఎట్లయినా రావాలని అన్నారు. ఆయన నిజమే, అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే మేము సంతోషిస్తాం. కానీ లేదు లేదు కదా. ఇప్పుడు 11 సీట్లుగా పరిమితం అయిపోయారు కదా. కాబట్టి పోరాడుతున్నారు పాపం. ఆయనకి పాపం ఎట్లయినా అధికారులు తేవాలని ఆయన ఒక్కడే కనపడుతున్నాడు అధికార ప్రతినిధిగా. పాపం టీవీల్లో వచ్చి సోదరుడు నాకు సంతోషం, మంచి సబ్జెక్ట్ ఉంది, పార్టీ విధానాలు ఆయన ముందు తీసుకెళ్లాలా అని కాదంట్లా. ఇక్కడ ఏంటంటే ప్రజలు తీర్పిచ్చారు క్లియర్గా, క్లారిటీగా. 150 ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, అవకాశం ఇచ్చి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సంవత్సరాలు ఏం మాట్లాడినన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ రోజు మాట్లాడలా. మరి మీరు ఎప్పుడైతే సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయారో, పథకం ఇచ్చాం బటన్ నొక్కామని చెప్పి అన్నారో అప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఈ కూటమి కలిసింది. ఆ రోజు బీజేపీతో కలిసి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏంటి పరిస్థితి? 5.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పి అంటున్నారు. 3.5 లక్షల కోట్లు మోదీ గారు వచ్చినప్పుడు 2,08,000 కోట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఎప్పుడు లేని విధంగా పోలవరం 2027కి పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు. రాజధాని పనులు రాజధాని జరుగుతున్నాయి. అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాన్ని విమర్శిస్తా పోతే ఏ ఉపయోగం? సెంట్రల్ నుంచి గతంలో ఎందుకు రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు? ఎందుకు పోలవరం నిధులు తీసుకురాలేకపోయారు? బడ్జెట్ లో ఎందుకు క్లారిటీ మీకు
లేదు. ఎందుకు తీర ప్రాంతం అంతా 972 కిలోమీటర్లు తీర ప్రాంతం ఓకే, ఫుడ్ శ్రీనివాస్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏమి తేలేకపోయారు? ఎందుకు 22 మంది ఎంపీలు ఉండి స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పి కూడా తీసుకురాలేకపోయారని వెంకటరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇప్పుడు ఉన్నారు కదా కాదన్నారు కదండి, మిమ్మల్ని కాదని ఓకే, 11 ఓకే. సీట్లకి పరిమితం ఓకే, చేశారు. చెప్తారు. వెంకటరెడ్డి గారు, కొద్దిగా ఓపిక వెంకటరెడ్డి గారు ఆల్రెడీ పేపర్ వెంకటరెడ్డి గారు చూస్తున్నారు. ఆవేదన ఒక నిమిషం, నాకు శ్రీనివాస్ అర్థమైంది. గారు. పాపం సార్ రాజు గారు వెంకటరెడ్డి గారు ఆవేదన ఓకే. నాకు అర్థమైంది. 25 సంవత్సరాలు మేము తప్పితే ఎవరు ఉన్నాం, సింహం సింగల్ గా వస్తుందనే పరిస్థితి నుంచి ఈ రోజు 11 సీట్లకి పరిమితం అయిపోయి ఆ 11 మంది కూడా అసెంబ్లీ కూడా రాని పరిస్థితుల్లో కలిసి రమ్మని ఉన్నారంటే చెప్పి ఇంకేంటి సార్ వెంకటరెడ్డి చెప్పండి గారే సార్? కలిసి రమ్మని చెప్పి దీనికి సమాధానం కోరుకున్నారు. 50,000 మంది కలిసి రమ్మన్నారు. జగనన్న ఓకే. వచ్చిన బాణం, ఓకే, ఓకే, జగనన్న శ్రీనివాస్ గారు. గారి బాణం ఓకే, ఓకే. ఆమెకు సమాధానం చెప్పండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి విజయమ్మ గారికి సమాధానం చెప్పండి. అంతేగాని సార్, ఇవన్నీ ఎందుకండి? సమాధానం చెబుతున్నాం. అప్రిషియేట్ చేస్తే మేము ఇప్పుడు ప్రజల పక్షాన తప్పేం లేదు. ఇప్పుడు ఓపిక పట్టాలా? ఇప్పుడు ఎప్పుడు మేము ఇప్పుడు ప్రజల వెంకటరెడ్డి గారు ఎంత పక్షాన ఆవేదన ఓకే, శ్రీనివాస్ గారు. 4 సంవత్సరాలు మీలా 5 నెలలు రాజకీయ రాజుగారు పక్షాలు రాజుగారు మీరు చెప్పండి విఘ్నలు 4 సంవత్సరాలు 5 నెలలు ఓపిక పట్టాల్సిందా లేదా? ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా నేను యా. 4 సంవత్సరాలు అయితే అంతేగాని ఓకే. ఎందుకు అంత ఆవేదన పడే ఉపయోగం ఉంది? ఓకే, అదే ఓకే, శ్రీనివాస్ గారు, మాట్లాడితే- వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. టైం అయిపోతుంది. యా, ఓకే, ఓకే, టైం అయిపోతుంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కీర్తన్ గారు స్పందించండి ప్లీజ్.